బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఏప్రిల్ 5, 2026న జరిగిన ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆర్సీబీ, జట్టు చెన్నై సూపర్ కింగ్స్, సీఎస్కే పై 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐపీఎల్ 2026 సీజన్లోని 11వ మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్లు విశ్వరూపం చూపించారు. 3 వికెట్ల నష్టానికి ఏకంగా 250 పరుగులు చేసి, ఈ సీజన్లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక స్కోరును నమోదు చేసి, చెన్నైకి భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ విజయంతో ఆర్సీబీ జట్టు ఆడిన 2 మ్యాచ్లలోనూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకుపోయింది. అటు చెన్నై సూపర్ కింగ్స్కు మాత్రం ఇది వరుసగా 3వ ఓటమి. దీంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. 2025 ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్స్గా బరిలోకి దిగిన ఆర్సీబీ, ముఖ్యంగా ఇన్నింగ్స్ చివరి భాగంలో తమ సత్తా చాటింది. ఈ భారీ విజయం, తమ టైటిల్ను కాపాడుకోవాలనే ఆర్సీబీ సంకల్పాన్ని స్పష్టం చేసింది. టోర్నమెంట్ 19వ ఎడిషన్లో వారి బలమైన బ్యాటింగ్ను, పదునైన బౌలింగ్ను మరోసారి చాటి చెప్పింది. అయితే, సీఎస్కేకు ఎదురైన ఈ ఓటమి వారి ప్రయాణంపై ఆందోళనలు రేకెత్తిస్తోంది. సీజన్ ఆరంభంలోనే వాళ్లు లయను కోల్పోవడం ఆ జట్టు అభిమానులను కలవరపెడుతోంది. మొత్తం 10 జట్లు, 74 మ్యాచ్లతో కూడిన ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28న ప్రారంభమై మే 31న ముగియనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ దూకుడైన టీ20 బ్యాటింగ్కి ఒక మాస్టర్ క్లాస్లా సాగింది. ముందుగా బ్యాటింగ్కు వచ్చిన ఆర్సీబీకి ఓపెనర్లు విరాట్ కోహ్లీ 18 బంతుల్లో 28, ఫిలిప్ సాల్ట్ 30 బంతుల్లో 46 పటిష్టమైన పునాది వేశారు. ఆ జోరును దేవదత్ పడిక్కల్ ఇంకా పెంచాడు. ధాటిగా హాఫ్ సెంచరీ నమోదు చేసి, కేవలం 29 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. అయితే, అసలైన విధ్వంసం మొదలైంది కెప్టెన్ రజత్ పటీదార్, టిమ్ డేవిడ్ క్రీజులోకి వచ్చాక. ఈ ఇద్దరూ కలిసి విరుచుకుపడి, కేవలం 35 బంతుల్లోనే 99 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇందులో ముఖ్యంగా టిమ్ డేవిడ్ కేవలం 25 బంతుల్లోనే ఏకంగా 70 పరుగులు, నాటౌట్ బాదేశాడు. అతని ఇన్నింగ్స్లో 3 ఫోర్లు, 8 భారీ సిక్సర్లు ఉన్నాయి. రజత్ పటీదార్ కూడా అతనికి తగ్గట్టుగానే ఆడాడు. కేవలం 19 బంతుల్లో 48 పరుగులు, నాటౌట్ తో అజేయంగా నిలిచాడు. ఇందులో 1 ఫోర్, 6 సిక్సులు ఉన్నాయి. చివరి ఓవర్లలో వారి విధ్వంసకర బ్యాటింగ్, ఆర్సీబీకి చెన్నైపై అత్యధిక స్కోరును అందించింది. 20 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 250 పరుగుల భారీ స్కోరు సాధించింది. 251 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడమంటే చెన్నై సూపర్ కింగ్స్కి మొదట్నుంచే పెద్ద పరీక్షే ఎదురైంది. ఆరంభంలోనే వెంటవెంటనే వికెట్లు పడిపోవడంతో వాళ్ల ప్రగతికి అడ్డుకట్ట పడింది. ముఖ్యంగా సంజు శాంసన్ 9, రుతురాజ్ గైక్వాడ్ 7, ఆయుష్ మాత్రే 1, కార్తిక్ శర్మ 6 లాంటి ప్రధాన బ్యాట్స్మెన్ ఎవరూ పెద్దగా పరుగులు చేయలేకపోయారు. అయితే, మొదట్లో ఎన్ని కష్టాలు ఎదురైనా, సర్ఫరాజ్ ఖాన్ సీఎస్కేకు ఆశాకిరణంలా నిలిచాడు. 25 బంతుల్లోనే 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేసి, తన జట్టు గెలుపు ఆశల్ని సజీవంగా ఉంచాడు. ప్రశాంత్ వీర్ కూడా తన సత్తా ఏంటో చూపించాడు. 29 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్తో 43 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇంగ్లీష్ ఆల్రౌండర్ జేమీ ఓవర్టన్ కూడా మెరుపు వేగంతో 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 37 పరుగులు చేసి, తన వంతు సహకారం అందించాడు. కానీ, వరుసగా వికెట్లు పడిపోవడంతో సీఎస్కేకు కావాల్సిన భాగస్వామ్యాలు కుదరలేదు. దీంతో గట్టిపోటీ ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. మరోవైపు, చేయాల్సిన రన్రేట్ పెరిగిపోవడంతో వచ్చిన ఒత్తిడిని తట్టుకోలేక, చేజింగ్ చేస్తున్న సీఎస్కే చివరికి లక్ష్యాన్ని చేరుకోలేక, చేతులెత్తేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు ఒత్తిడిలో అద్భుతంగా బౌలింగ్ చేసి, వాళ్ల భారీ స్కోర్ని చాలా చక్కగా కాపాడుకున్నారు. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపించి, తన 4 ఓవర్లలో 41 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టారు. అతను తీసిన కీలక వికెట్లు, మిడిల్ ఓవర్లలో సీఎస్కే చేజ్ని అడ్డుకోవడంలో బాగా ఉపయోగపడ్డాయి. జాకబ్ డఫీ కూడా తనదైన ముద్రవేసి, 58 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. కృణాల్ పాండ్యా 36 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి, సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్పై ఒత్తిడిని మరింత పెంచారు. అభినందన్ సింగ్ కూడా 30 పరుగులిచ్చి 2 వికెట్లు దక్కించుకుని, సీఎస్కే బ్యాటింగ్ లైనప్ని మరింతగా కూల్చేశారు. కొన్ని ఓవర్లలో కాస్త ఎక్కువ పరుగులు ఇచ్చినా, ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ సమిష్టి కృషితో చెన్నై సూపర్ కింగ్స్ చేజ్పై ఎప్పుడూ పట్టు సాధించలేకపోయింది. బ్యాట్స్మెన్ చేసిన భారీ బౌలర్లు చక్కగా ఉపయోగించుకుని, తమ ప్లాన్స్ని చాలా సమర్థవంతంగా అమలు చేసి, టీంకి సునాయాస విజయాన్ని అందించారు. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వ్యూహాత్మకంగా వికెట్లు పడగొట్టడం వల్ల, మ్యాచ్లో ఆర్సీబీ ఆధిక్యాన్ని దెబ్బతీసే ఏ పెద్ద పార్ట్నర్షిప్ కూడా కట్టనీయకుండా చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆర్సీబీ,
సాధించిన 43 పరుగుల భారీ విజయం ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్లో చాలా కీలక మార్పులు తీసుకొచ్చింది. ఈ గెలుపుతో అర్బ్కి ఇది వరుసగా రెండో విజయం. దీంతో వాళ్లు పాయింట్స్ పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లి టోర్నమెంట్లో ముందంజలో ఉన్న జట్టు స్థానాన్ని పటిష్టం చేసుకున్నారు. +2.501 భారీ నెట్రన్ రేట్ కూడా ఉండటంతో టాప్ కంటెండర్లలో వాళ్ల స్థానం మరింత పటిష్టమైంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్, సీఎస్కే తొలి 3 మ్యాచ్లలో వరుసగా ఓటమి పాలై పాయింట్స్ పట్టికలో చిట్టచివరి స్థానంలో నిలిచింది. వాళ్ల నెట్రన్ రేట్ కూడా దెబ్బతినడంతో ఈ సీజన్ వాళ్లకి చాలా కఠినంగా మొదలైందని చెప్పొచ్చు. ఐపీఎల్ 2026 సీజన్లో మొత్తం 74 మ్యాచ్లు ఉంటాయి. లీగ్ దశ ముగిసిన తర్వాత టాప్ 4 జట్లు ప్లేఆఫ్స్కి చేరుకుంటాయి. మొదటి మ్యాచ్లలో మంచి ప్రదర్శన ఇవ్వడం నాకౌట్ దశలలో, అవేంటంటే క్వాలిఫైయర్, ఎలిమినేటర్, క్వాలిఫైయర్ రెండూ మంచి స్థానాన్ని పొందడానికి చాలా కీలకం. ఆర్సీబీ మొదట్లోనే చూపిన ఈ ఆధిపత్యం టోర్నమెంట్లో వాళ్లకు దీర్ఘకాలిక ప్రయాణానికి మంచి అవకాశం కల్పిస్తుంది. ఇక సీఎస్కే విషయానికి వస్తే తమ అదృష్టాన్ని మార్చుకోవాలంటే వాళ్లు త్వరగా పుంజుకోవాలి.